నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం ద వాల్ పోస్టర్ సినిమాస్ అనే నాని గారి ప్రొడక్షన్స్ హౌస్ నుంచి వచ్చిన, అలాగే ప్రియదర్శి గారు, సాయి కుమార్ గారు, ముఖ్యంగా మన పాత హీరో శివాజీ గారు నటించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే మూవీ గురించి మన స్టైల్లో మాట్లాడుకుందాం. ముందుగా కథాబీజానికి వస్తే, అనుభవం లేని వయసుని, ఆలోచన లేని మనసుని చూపిస్తూ, వీటితో పాటు పరువుని, పద్ధతిని, అహంతో కప్పేసిన బాధ్యతను చూపిస్తూ, వీటితో రాజ్యాంగానికి, మానవత్వానికి సవాల్ విసురుతున్నట్టు తీసిన కథాబీజం. ఇంకా కథ విషయానికి వస్తే, మనం ట్రైలర్లో చూసిన తప్ప కొత్తగా ఉంది ఏంటంటే, ఒక గొప్ప ఇంటి అమ్మాయి పేదింటి అబ్బాయి ప్రేమించుకుంటారు. అది నచ్చని ఆ అమ్మాయి బంధువులు ఒక అతను ఇతని మీద ఫాల్స్ కేసులు పెట్టి కోర్టులో చూసి 14 ఏళ్ళు జైలు శిక్ష వేద్దామని డిసైడ్ అయిపోతాడు. కానీ అది తెలుసుకుని ఆ కుర్రాడికి ఎలాగైనా న్యాయం చేయాలి అని విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి మరీ న్యాయం చేసి వెళ్ళిపోతాడు మన హీరో. ఇదే క్లుప్తంగా చెప్పుకోవాల్సిన కథ. ఇది మనం ట్రైలర్లోనే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇంకా కథనం విషయానికి వస్తే, పర్ఫెక్ట్ సీన్స్, పర్ఫెక్ట్ డైలాగ్స్, పర్ఫెక్ట్ లవ్ స్టోరీ, పర్ఫెక్ట్ అన్నీ కూడా మనం మన ఆల్రెడీ ట్రైలర్తో ఈ స్టోరీ మొత్తం ప్రెడిక్ట్ చేస్తాం. స్టిల్ మనల్ని ఆ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కూర్చోబెడితే, ఆ కోర్ట్ సీన్స్ రాసుకున్న విధానం, తీసిన విధానం కూడా సూపర్గా అనిపించాయి. అండ్ ఆ ప్రతి కోర్టు సీన్ని అక్కడ మలిచి ప్లేస్మెంట్స్ ఆఫ్ ద సీన్స్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ కోర్ ఏదైనా ఉంది అంటే మెయిన్ ఈ స్క్రీన్ ప్లేయే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అభినయాల గురించి. ముందుగా హీరో అయిన మన ప్రియదర్శి గారి క్యారెక్టర్లో జీవిస్తే, మన శివాజీ గారు అయితే మాత్రం ఆ మంగపతి క్యారెక్టర్కి ప్రాణం పోసారు. సాయి కుమార్ గారు సూపర్. ఈ కొత్త పిల్లలు ఇద్దరు కూడా బాగా చేశారు. ఓవరాల్గా మెయిన్ కోర్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. ఇంకా ఫైనల్గా మనం సాంకేతిక విలువల గురించి మాట్లాడుకోవాలంటే, స్క్రిప్ట్ వర్క్ నుంచే సూపర్ అని చెప్పాలి. దాని తర్వాత డైరెక్షన్ కూడా ఎక్స్ట్రాడినరీగా తీశారు. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అన్నిటికీ ఎలివేషన్, తర్వాత ఎడిటింగ్ దగ్గర నుంచి, సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, కెమెరా వర్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈ సినిమాకి సంబంధించి సూపర్ అనే చెప్పాలి. కానీ మూవీ అయితే ఫ్యామిలీతో పాటు కూర్చుని అందరం కలిసి హ్యాపీగా చూడొచ్చు. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. మూవీ మీద అయితే నాకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. కాకపోతే అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాతే చేస్తాను. ఎందుకంటే అందులో కొంచెం స్పాయిలర్ అలర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దాంట్లో నేను టాలీవుడ్ని అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా లవ్ స్టోరీ రొటీన్గా పేదింటి అబ్బాయి, గొప్పింటి అమ్మాయి ఉంటారు కదా. అండ్ ఈ మందపతి ఈయన శివాజీ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, ఈ రెండింటిని మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.